జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తమిళనాడుకు సంబంధించిన పొలిటికల్ అంశాల్లోకి వెళ్దాం. అన్నామలై భారతీయ జనతా పార్టీని అద్భుతంగా ఒక బలోపేతం చేయడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆయన బలోపేతం చేస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ సందర్భంగా ఏడీఎంకేకి సంబంధించి లేదా ఏడీఎంకే కొంతమంది డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. 15 మంది మాజీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ వారు ఢిల్లీలోని నడ్డా గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. సో బేసికలీ బీజేపీ బలోపేతం అవ్వట్లేదు అనే దగ్గర నుంచి బీజేపీ తన రూట్స్ని పెంచుకొని ఒక రకంగా చెప్పాలంటే ఐడియాలజికల్గా భావజాల పరంగా బీజేపీ పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని తమిళనాడులో ప్రోధి చేయడమే కాదు, ఈవెన్ పక్క పార్టీలకు సంబంధించిన నాయకులని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు అనుకోవచ్చు కదా. అంటే స్ట్రాంగ్గా ఈ ఎలక్షన్స్లో కూడా కొంత సిగ్నిఫికెంట్గానే కనిపిస్తుంది అనుకోవచ్చా? కరెక్ట్ సాయి గారు. ఎందుకంటే అన్నామలై గారు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆయన ఒక 20 సంవత్సరాల ముందు ఈ తమిళనాడు పాలిటిక్స్లో వస్తే బీజేపీ కూడా బీన్ మేజర్ ప్లేయర్ దేర్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డిఎంకే ఒకటే మనకు తెలుసు. ఫస్ట్ ద్రావిడ కழகம் అని స్టార్ట్ అయింది, ద్రావిడ మున్నిట్ర కழகம், మరి ఆల్ ఇండియా ద్రావిడ మున్నిట్ర కంటే స్ప్లిట్ అయింది. కరుణానిధి ఒక వైపు వెళ్ళిపోయారు, ఎంజీఆర్ గారు ఒక వైపు వెళ్ళిపోయారు. దాంతో ఈ ద్రవిడియన్ ఓట్ స్ప్లిట్ అయిపోయింది. ఓకే, కానీ ఆ రాష్ట్రం ఆ ద్రవిడియన్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలంటే టైం పడుతుంది. ఇది కమ్యూనిజం లాగా. ఇది చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రాహ్మిన్స్ అంటే అసలు వాళ్ళని మీరు ఎక్కడ కట్టినా రోడ్డు మీద దొరికితే పాము బ్రాహ్మిన్ కనిపిస్తే ముందు బ్రాహ్మిన్ని కొట్టండి అని చెప్పి తమిళనాడులో పెద్ద జోక్ చెప్పుకుంటారు వీళ్ళు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెరీ సాడ్. ఈ పరిస్థితిలో అన్నామలై బూత్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. బూత్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఎన్మక్కల్ దట్ ప్రోగ్రామ్ ఆయన పాదయాత్ర చేస్తున్నారు. మంచిదే, కానీ సీనియర్ లెవెల్ లీడర్స్ కావాల్సి వస్తుంది మీకు పోటీ చేయడానికి. కరెక్ట్. ఏదో కొత్త లీడర్లు తీసుకొచ్చి మీరు పోటీలో పెట్టలేరు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు పెట్టారు, 6 మంది గెలిచారు కొత్త వాళ్ళు, ఇద్దరు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, 8 సీట్లు వచ్చినాయి బీజేపీ. కానీ అన్ని ప్లేసెస్ అట్లా జరగాలని లేదు. సో ఒక సెట్ ఆఫ్ లీడర్స్ని మీరు బయట నుంచి తీసుకురావాల్సిందే, కానీ వాళ్ళ క్లీన్ రికార్డ్ ఉండాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వాళ్ళు పరిపాలిస్తున్నా కానీ వాళ్ళు ఇద్దరి మీద యాక్షన్ తీసుకోరు. ఇద్దరు దొంగలే. దానికోసం సెంథిల్ బాలాజీ మీద చూసారు, డిఎంకే నుంచి ఏఐడిఎంకేకి వచ్చాడు, కానీ వారి మీద కేసు పడ్డది, పాత కేసు, డిఎంకే టైంలో ఫైల్ చేసిన కేసు. ఓకే, అంటే ఏఐడిఎంకే పరిపాలిస్తున్నారు. సో ప్రాబ్లం అన్నామలైకి ఇక్కడ మేజర్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే హీ నీడ్స్ లీడర్స్ ఆల్సో. హీస్ గాట్ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్. కానీ తెలంగాణ లాగా ఓకే హియర్ లీడర్స్ ఆర్ మోర్, కానీ అక్కడ ఒకటే లీడర్ ఉన్నాడు అన్నామలై. ఆయన కాంపిటీషన్ ఉన్న ఎల్ మురుగన్ కానివ్వండి, తమిళిసై సౌందరరాజన్, వీళ్ళందరినీ అక్కడికి పంపించేశారు. బికాస్ టు గివ్ ఎ క్లీన్ గ్రౌండ్ టు స్టార్ట్. సో వీళ్ళు వచ్చి జాయిన్ చేయడం అంటే స్పెసిఫికలీ తెలంగాణలో కూడా నేను అదే చెప్తున్నాను. వాట్ అన్నామలై ఈస్ ట్రైంగ్ టు డూ, దానికోసం పెద్ద కాన్స్పిరసీ థియరీస్ నిన్న ఏషియానెట్ న్యూస్ అందరూ, రాజీవ్ చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ వాళ్ళ ఛానల్ మలయాళంలో ఏం చేస్తున్నారు, అన్నామలైని పక్కన పెట్టేస్తున్నారు. అమిత్ షా గారు డైరెక్ట్ మాట్లాడుతున్నారు ఏఐడిఎంకేతోనే. అబ్బో, అన్నామలైగా మాట్లాడండి, ప్రాబ్లం లేదు, కానీ ఇట్ విల్ బి అట్ బీజేపీస్ టర్మ్స్, నాట్ అన్ ఏఐడిఎంకేస్ టర్మ్స్. ఏఐడిఎంకే ఇస్ స్పెంట్ ఫోర్స్ అయిపోయింది. తమిళనాడులో అన్నామలై ఏం ట్రై చేస్తున్నారంటే డిఎంకే తర్వాత నెక్స్ట్ ఆపోజిషన్ షుడ్ బి బీజేపీ. దానికి 5 సంవత్సరాలు తీసుకుంటుందా, 10 సంవత్సరాలు తీసుకుంటుందా, దే ఆర్ ప్రిపేర్ టు వెయిట్. తెలంగాణలో కూడా అది జరగాలి. ఇక్కడ బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి నేను చూసుకుంటా అంటున్నాడు. 20 అంతస్తుల కింద బిల్డింగ్లో పెట్టేసి వాళ్ళు కవర్ చేసేస్తా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ షుడ్ సపోర్ట్ ఇట్. బీజేపీ విల్ బికమ్ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ. ఓకే, తమిళనాడులో బీజేపీ సెకండ్ ఆపోజిషన్ అంటే ఆపోజిషన్ పార్టీ, ఇక్కడ ఆపోజిషన్ పార్టీ, 2 పార్టీ కాంటెస్ట్ స్ట్రైట్. ఇప్పుడు చూడండి కర్ణాటకలో ఏం జరిగింది, ఒక టైంలో జేడీఎస్ కాంగ్రెసే ఉండే అక్కడ, ఇంకెవరు లేకుండే, బీజేపీ అసలు లేకుండే అక్కడ. 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ ఉంది కర్ణాటకలో. నౌ బీజేపీ ఈజ్ ఆల్సో మేజర్ ప్లేయర్. కొన్నిసార్లు గవర్నమెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో అన్నామలై ఈజ్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ ద స్పేస్ విచ్ విల్ బి వెకేటెడ్ బై ఏఐడిఎంకే. ఏఐడిఎంకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ మొత్తం ఈ ఎలక్షన్తో వాళ్ళ పని అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, పన్నీర్ సెల్వం అండ్ ఎడ్లపని, వీళ్ళు ఇద్దరు పక్కన వెళ్ళిపోతారు. సో నౌ ఈపీఎస్ విల్ గో, ఓపీఎస్ విల్ గో, ఇద్దరు వెళ్ళిపోతారు. దాని తర్వాత గ్రౌండ్ క్లీన్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి డిఎంకే వర్సెస్ బీజేపీ. దానికి మిగతా పార్టీ నుంచి అట్రాక్ట్ చేయడం అంటే దాట్ మీన్ అందరికన్నా స్మార్ట్ పొలిటీషియన్స్ అయ్యారు. మనం అనుకుంటాం వీళ్ళకి అసలు బుద్ధి లేదు, చదువు లేదు అని, కానీ వీళ్ళకి 5-6 సంవత్సరాల ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ కావాల్సిందే వీళ్ళు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అట్లా కాదు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకసారి జాయిన్ చేస్తే ఆడు రిటైర్ అయ్యేదాకా పోతూనే ఉంటాడు. 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్ ఫేస్ చేయాలి. వీళ్ళకన్నా స్మార్ట్ ఇంకా ఎవరు లేరు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. గ్రౌండ్ ఏం నడుస్తుందని పొలిటీషియన్ కన్నా స్మార్ట్గా ఎవరు లేడు. సో వాళ్ళకి అర్థమైపోతుంది. చెప్తారు కదా, మునిగిపోతున్న ఒక షిప్లో అక్కడి నుంచి ఎలుకలు ముందు దుంకుతాయంట బయటికి, దాని తర్వాత మనుషులు దుంకుతారంట. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సింకింగ్ షిప్ ఏఐడిఐడిఎంకే. డిఎంకే పవర్ఫుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్. ఇంకో 2 టర్మ్స్ డిఎంకే ఉండొచ్చు అక్కడ. 1 టర్మ్ అయితే పక్కా ఉంటుంది. కానీ ఏఐడిఎంకే లీడర్ లేవు. దే హ్యావ్ నో జయలలిత, దే హ్యావ్ నో ఎంజీఆర్. అయిపోయింది. ఈపీఎస్కి ఎక్కడుందండి? ఆయన పళనిస్వామికి హీ డజంట్ హ్యావ్ దట్ కరిష్మా కావాలి. అది ఎంజీఆర్ దగ్గర ఉండే, జయలలిత దగ్గర ఉండే. కానీ దాని తర్వాత అవుట్, ఫినిష్డ్. సో ఈ స్పేస్లో కరిష్మాటిక్ పర్సన్ లైక్ అన్నామలై విల్ బ్రింగ్ ఇన్. దానికోసం ఈ 15 మంది వస్తున్నారు, ఇంకా 15 మంది వస్తారంటున్నారు. గుడ్. కానీ కచరాలు తీసుకోకూడదు. చాలా కచరా వస్తుంది దాంతోపాటు. వాళ్ళని చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసే వాళ్ళు ఇక్కడ బీజేపీలు జాయిన్ చేసిన తర్వాత వీడు కరప్ట్ ఫెలో, వీడు లంచం తీసుకున్నాడు ముందు, వీడు సోషల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, వీడు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అని చెప్తే ఇట్ విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్. బట్ ఐ థింక్ అన్నామలై ఈజ్ మేకింగ్ ద రైట్ మూవ్ అండ్ ఢిల్లీ షుడ్ బ్యాక్ హిమ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.